ఈరోజు డేట్గా చూసుకుంటే ఏప్రిల్ 13 అయితే మనకైతే శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి దాకా అయితే ఫ్లాగ్ ఆఫ్ అయితే చేస్తున్నారు. కాళహస్తికి వెళ్ళేటప్పుడు కరువు తీసుకుంటుంది, చాలా బాగుంటుంది ఈ కరువు కూడా. శ్రీకాకుళం నుంచి తిరుపతి దాకా మొదటి రైలు అయితే ఇదే. శ్రీకాకుళం తిరుపతి హంసఫర్ రైలు అయితే స్టార్ట్ చేశారు. సో అందరికీ హాయ్ అండి. ఈరోజు మనమైతే శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. అలా మనమైతే శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. అది కూడా హంసఫర్ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. శ్రీకాకుళం రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి వరకు చూసుకుంటే మనకైతే కొత్త సర్వీస్ అయితే స్టార్ట్ అయింది. ఈ ట్రైన్ కానీ చూసుకుంటే వీక్లీ 1 టైం అయితే ఉంటుంది. సోమవారం మాత్రమే అయితే ఉంటుంది శ్రీకాకుళం రోడ్ నుంచి. ఈ ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే 17440. శ్రీకాకుళం రోడ్డు తిరుపతి హంసఫర్ ఎక్స్ప్రెస్ అయితే మనైతే కొత్తగా అయితే స్టార్ట్ చేశారు. సో మనైతే లోపలికి అయితే వెళ్ళిపోదాము. శ్రీకాకుళం రోడ్లో చూసుకున్న మొత్తం ఇక్కడ 4 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. మన ట్రైన్ ప్లాట్ఫామ్ 4లో అయితే ఉంది. అక్కడికైతే వెళ్ళిపోదాము. మనకు వచ్చిన కోచ్గా చూసుకుంటే B15 అయితే వచ్చింది. సీట్ నెంబర్ వచ్చేసి 23. సైడ్ లోయర్ అయితే వచ్చింది. లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ కోచ్ లోపల చూడండి, చాలా క్లీన్గా అయితే సూపర్గా అయితే ఉంది. వాటర్ కూడా అయితే వస్తుంది. మనమైతే లగేజ్ అయితే పెడతాం, మనం చూస్తాం అంతా. ఇదే మన సీటు, సైడ్ లోయరు. దీని ట్రైన్ నెంబర్ కాసుకుంటే శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతికి వచ్చేప్పుడు 17440. అలాగే తిరుపతి నుంచి శ్రీకాకుళం రోడ్డుకి వచ్చేప్పుడు ట్రైన్ నెంబర్ చూస్తే 17439. మనకైతే ఫస్ట్ స్టాండ్ శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి దగ్గరికి ఫస్ట్ స్టాండ్ అయితే జరగబోతుంది. అండ్ అలాగే ఈరోజే మనకు ఇనాగ్రేషన్ కూడా అయితే జరుగుతుంది. సో డెకరేషన్ అయితే మనకు చాలా సూపర్గా అయితే ఉంది. ముందరికి వెళ్తే ఇంకా బాగుంది, కానీ ట్రైన్ బయలుదేరి ఇంకా 8 నిమిషాలు అయితే ఉంది. వెళ్ళి ట్రై చేద్దాం. ఈ రేక్ అని చూసుకుంటే తిరుపతి జమ్మూ తావి రేక్ అయితే ఉంది కదా, సో దానికి సంబంధించిన రేక్ ఇది. కానీ చూసుకుంటే శ్రీకాకుళం రోడ్లో మధ్యాహ్నం 3 గంటలకు అయితే బయలుదేరుతుంది. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ 8-10 గంటల తిరుపతికి అయితే రీచ్ అవుతుంది. కోచ్ లోపల కూడా చూడండి ఎంత క్లీన్గా అయితే ఉందో, మొత్తం చాలా నీట్గా క్లీన్గా అయితే ఉంది. అలాగే ఒక ఎల్ఈడి ల్యాంప్ అయితే ఉంది. అలాగే ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. పైన ఒక ఎల్ఈడి ల్యాంపు, అలాగే ఛార్జింగ్ సాకెట్ సపరేట్గా అయితే ఉంది. అలాగే పిల్లోస్ కూడా చూడండి మొత్తం కొత్తది. మొత్తం అయితే చాలా బాగుంది. బ్లాంకెట్స్ కూడా కొత్తదే. సో నా సీట్ చూసుకుంటే ఇదే సైడ్ లోయర్ అయితే వచ్చింది. సైడ్ లోయర్కి ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. అలాగే అప్పర్ కూడా అయితే ఉంది. అలాగే ఇక్కడ ఒక రీడింగ్ ల్యాంప్ కూడా అయితే ఉంది. మనకైతే బెడ్రూమ్స్ అయితే రాలేదు. సో బ్లాంకెట్స్ అయితే ఉంది. సో చూద్దాం, బెడ్రూమ్స్ కూడా అయితే ఇస్తారు మనకు. భక్తుల సౌకర్యార్థం, మన జిల్లా ప్రజల సౌకర్యార్థం ఉన్నటువంటి ఈ ట్రైన్ ని మనం నీట్ గా ప్రమోట్ చేసుకొని ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. నా స్వార్థం ఒక్కటే, మీరు 100% బుకింగ్ తో ఇది నడిపిస్తే సోమవారం బయలుదేరుతున్నటువంటి ఈ ట్రైన్ ని సోమ, మంగళ, బుధ, గురు, శుక్రు, శని, ఆదివారం ప్రతి రోజు కూడా నడిచే విధంగా చేయాలి. 7 రోజులు కూడా ఇది నడవాలి. నేను ఒకసారి రిక్వెస్ట్ చేస్తే మంత్రి గారు నా బాధపడలేక ఒక ట్రైన్ మనకి ఇచ్చారు, కానీ 7 రోజుల్లో ఒక రోజు ఇచ్చారు. మళ్ళీ ఇది 2వ సారి నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలనంటే దీని ఒత్తిడి తీసుకొని రావడానికి సహకారం కావాలి. ఫుల్ ట్రైన్ అయిపోతే అప్పుడు చూపిస్తాను రైల్వే కూడా లాభం అంటే 100కి 100% సీట్లు బుక్ అవుతున్నాయి. 1 కాస్త 7 చేయండి అని చెప్పి మళ్ళీ ఆయన దగ్గర కూర్చొని అది కూడా సాధించి తీరుతానని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, నేనే చెప్తున్నాను ఈ ట్రైనే కాదు, ఒక్కసారి మొదలైంది కాబట్టి ముందు మన ఇది కోటి ముంద గుడ్డు ముందు అన్నట్టుగా ఒక ట్రైన్ స్టార్ట్ చేయండి అంటే ఇక్కడ మెయింటెనెన్స్ లేదు. మెయింటెనెన్స్ కోసం స్టార్ట్ చేయండి అంటే ట్రైన్ మొదలు కావట్లేదు, మెయింటెనెన్స్ ఎందుకు అని తిరకాసుగా ఇది అడిగితే అది అడిగితే సమాధానం చెప్పేవారు. అదే రైల్వేస్ వాళ్ళు ఈరోజు ప్రారంభించారు కాబట్టి ఇంకేది అడిగినా మరి ఇంకేది ఎక్స్క్యూజ్ చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పుడు వచ్చే ట్రైన్ మనకి చల్లపల్లి, సికింద్రాబాద్ అక్కడ కూడా ఒక నడిపించాలనేది నా తాలూకు ఆశయంగా పెట్టుకున్నాను. వీలైనంత త్వరగా అది కూడా చేసి తీరుతానని
highest thanks to Sri Kuna Ravikumar Garu, Honorable MLA Amdala Valsa, and Sri Gondu Shankar, Honorable MLA. మనమైతే శ్రీకాకుళం రోడ్ నుంచి అయితే బయలుదేరిపోయాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి సిహెచ్ఈ. అయితే ఇప్పుడు శ్రీకాకుళం రోడ్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది చీపురుపల్లి. మనమైతే చీపురుపల్లికి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి సిపిపి. చీపురుపల్లిలో కూడా క్రౌడ్ అయితే ఉన్నారు. చీపురుపల్లి క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారో. అయితే చీపురుపల్లికి దాదాపు 45 నిమిషాలు లేట్గా అయితే వచ్చాము. ఇక్కడ స్టాప్ ఉన్నది 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో చీపురుపల్లిలో బోర్డింగ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. మనమైతే చీపురుపల్లికి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చాము. ఇక్కడ మెయిన్ లైన్ డిపార్చర్ అయితే ఉంటుంది. మన అప్పటికైతే అది లూప్ లైన్, అక్కడికైతే కొంచెం స్లోగా అయితే వెళ్ళి వస్తుంది. ఇదైతే మెయిన్ లైన్ కదా, ప్లాట్ఫామ్ మీద ప్లాట్ఫామ్ పక్కన కొంచెం స్పీడ్గా అయితే లాగేస్తారు. అయితే చీపురుపల్లి నుంచి అయితే బయలుదేరిపోయినా. నెక్స్ట్ స్టాప్ ఉన్నది విజయనగరం. చీపురుపల్లి నుంచి కొద్దిగా ముందుకెళ్తానే మన ట్రైన్ కరువు తీసుకుంటుంది. చాలా బాగుంటుంది ఈ కరువు కూడా. ఈ పక్కన చూసుకుంటే సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్డు వెళ్ళే స్పెషల్ ట్రైన్ అయితే వెళ్తుంది. మనమైతే విజయనగరం జంక్షన్కి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి విజెడ్ఎం. విజయనగరం కూడా చూడండి, క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మనమైతే ఫ్రంట్కి అయితే వెళ్తున్నాము, ఎందుకంటే డెకరేషన్ అంతా చూసుకుందాము. ఇప్పటికే ఎగిరిపోయి ఉంటుంది కొట్టిన స్పీడ్కి. 130 అయితే కొట్టలేదు కానీ 125+ అయితే పోయింది బండి. ఇవాళ పుల్ చేసే లోకోమోటివ్ కలుసుకుంటే WP7 లోకోమోటివ్ అయితే పుల్ చేయబోతుంది. లోకల్ నెంబర్ కలుసుకుంటే 37837. విశాఖపట్నం సంబంధించిన WP7 లోకోమోటివ్ అయితే పుల్ చేయబోతుంది. మనం ఎండ్ టు ఎండ్ ఇదే లోకోమోటివ్ అయితే పుల్ చేయబోతుంది. శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి దాకా ఫుల్గా అయితే ఇదే లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. ఈ రోడ్ డేట్గా చూసుకుంటే ఏప్రిల్ 13 అయితే మనకైతే శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి దాకా అయితే ఫ్లాగ్ ఆఫ్ అయితే చేస్తున్నారు. విజయనగరానికి దాదాపు 47 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండేది దాదాపు 10 నిమిషాలు అయితే ఉండేది.
విజయనగరంలో కూడా బోర్డింగ్ అయితే మాత్రం కొద్దిగా ఫుల్గానే జరిగింది. విజయనగరంలో చూసుకుంటే ఇక్కడ ప్రీపేర్ వెయిటింగ్ హాల్ కూడా అయితే ఉంది. విజయనగరం జంక్షన్ నుంచి చూసుకుంటే ఇక్కడ నుంచి రాయ్పూర్ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ హౌరా చెన్నై మెయిన్ లైన్ అయితే ఉంటుంది. విజయనగరం జంక్షన్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండేది మనకు కొత్త వలస జంక్షన్. కోనార్క్ ఎక్స్ప్రెస్ ముంబై CSMT నుంచి భువనేశ్వర్ టు జనరల్లో కూడా కొద్దిగా గట్టిగానే ఉన్నారు ఈ ట్రైన్లో. వినాయకుల జర్నీలో మన సబ్స్క్రైబర్ అయితే కలిసినారు. బ్రో అయితే ఒంగోలు అంట. ఎలా ఉన్నావు బ్రో? అవును. బాగుందో మనకి వెనకాల కోచ్లు అయితే ఉన్నాము. సూపర్ మంది కరువు మొత్తం. ప్యాంట్రీ కార్ కూడా చూడండి మన ట్రెండ్ అయితే ఉంటుంది. ప్యాంట్రీ కార్ కూడా మొత్తం అయితే డెకరేషన్ చేశారు. స్లీపర్ లాగా అనుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. బాగానే ఉంది స్లీపర్ కోచ్లో కూడా. మనమైతే కొత్త వలస జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఈ కొత్త వలస జంక్షన్ నుంచి అరకు వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. కొత్త వలస జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. కొత్త వలస జంక్షన్కి మన ట్రైన్ దాదాపు 1 అవర్ లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉండబోతే దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. కొత్త వలస జంక్షన్ నుంచి చూసుకుంటే ఇక్కడ నుంచి అరకు వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మెయిన్ లైన్ చూసుకుంటే హౌరా చెన్నై మెయిన్ లైన్ అయితే ఉంటుంది. మనమైతే కొత్త వలస జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయాను. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KTV. ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది పెద్దుర్తి. మనమైతే పెందుర్తికి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ చూసుకుంటే దిగినోళ్ళకి చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. మనమైతే పెందుర్తి నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది దువ్వాడ. పెందుర్తిలో స్టాప్ చెప్పాలంటే 2 నిమిషాలు అయితే ఉండింది, బయలుదేరిపోయింది. మన ట్రైన్ శ్రీకాకుళం రోడ్డు అలాగే తిరుపతి మధ్యలో స్టాపులు చెప్పాలంటే దాదాపు 18 రైల్వే స్టేషన్ అయితే ట్రైన్ అయితే ఆగుతుంది. ఈ ట్రైన్ శ్రీకాకుళం రోడ్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉండేది చిపురుపల్లి, ఆ తర్వాత విజయనగరం అండ్ ఆ తర్వాత కొత్త వలస జంక్షన్ అండ్ ఆ తర్వాత పెందుర్తి తర్వాత దువ్వాడకైతే రీచ్ అవుతుంది. సింహాచలం నార్త్లో కలుసుకుంటే ఈ ట్రైన్కి లోకల్ డ్రైవర్స్ అయితే చేంజ్ అవుతారు. ఆ దువ్వాడ తర్వాత మనకైతే అనకాపల్లి తర్వాత యలమంచిలి తర్వాత
సామర్లకోట జంక్షన్ తర్వాత రాజమండ్రి తర్వాత ఏలూరు తర్వాత విజయవాడ తర్వాత చూసుకుంటే తెనాలి జంక్షన్, ఆ తర్వాత బాపట్ల, ఆ తర్వాత చీరాల తర్వాత ఒంగోలు తర్వాత నెల్లూరు తర్వాత గూడూరు జంక్షన్ తర్వాత రేణిగుంట జంక్షన్ తర్వాత తిరుపతికి అయితే రీచ్ అవుతుంది ఈ ట్రైను. సింహాచలం నార్త్లో కనుకుంటే ఇక్కడ టెక్నికల్ హాల్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే క్రూ చేంజింగ్ అయితే ఉంటుంది ముందర. అండ్ అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే ఘాట్ మొత్తం వచ్చి చేంజ్ అవుతారు. మనకు అటు సైడ్ వెళ్తే సింహాచలం అలాగే విశాఖపట్నం జంక్షన్కి అయితే వెళ్తుంది. మన ట్రైన్ అట్ట వెళ్ళకుండా సింహాచలం నార్త్ నుంచి దువాడకి అయితే వెళ్ళిపోతుంది, దువాడ బైపాస్ లైన్కి. ఆపకి వెళ్తే మనకు లోకో రివర్సల్ అయితే మన ట్రైన్కి లోకో రివర్సల్ అయితే ఉంటుంది. ఇటు సైడ్ అయితే లోకో రివర్సల్ ఏమైతే ఉండదు. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మళ్ళీ మనకు విశాఖపట్నం జంక్షన్ అయితే వస్తుంది. మనమైతే బైపాస్ లైన్ అయితే వచ్చినాము. మనమైతే దువ్వాడకైతే చేరుకున్నాము. దువ్వాడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DVD. దువ్వాడలో క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారో. వాడికి మన ట్రైన్ దాదాపు 29 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉన్నది దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. దువ్వాడలో కానీ చూసుకుంటే బోర్డింగ్ కూడా కొద్దిగా ఫుల్గానే జరుగుతుంది. దువ్వాడలో బోర్డింగ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే జరుగుతుంది. ఏసీలో ఫుల్గా బోర్డ్ అవుతున్నారు, అలాగే స్లీపర్లో కూడా చాలా ఫుల్గా అయితే బోర్డ్ అవుతున్నారు. మనమైతే దువ్వాడకి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చాం, బయలుదేరిపోయింది మన ట్రైను. దిగిన వాళ్ళు చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు, ఎక్కిన వాళ్ళు చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. కొంతమంది అయితే జనరేటర్ ఇక్కడ తీసుకొని నేరుగా స్లీపర్లు అయితే ఎక్కేసినారు. మళ్ళీ దువ్వాడ వచ్చింది కొంతమంది దిగేసినారు. ఎందుకంటే మళ్ళీ విశాఖపట్నం నుంచి తిరుపతి దాకా చూసుకుంటే ఒక వీక్లీ ఎక్స్ప్రెస్ ఉంది కదా, సో దానికోసం ఎక్కడానికైతే కొంతమంది దిగేసినారు ఇక్కడ. మనమైతే దువ్వాడ నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉన్నది అనకాపల్లి. బాయ్ దువ్వాడ. మనమైతే అనకాపల్లికి అయితే చేరుకున్నాము. అనకాపల్లి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి AKP. అనకాపల్లి కానీ చూసుకుంటే S1 S2 మాత్రమే మనకైతే ప్లాట్ఫామ్కి అయితే వచ్చింది. మిగతా కింద S3 S4 కానీ చూసుకుంటే ప్లాట్ఫామ్ కింద అయితే వచ్చేసింది. ప్లాట్ఫామ్ అయితే సరిపోలేదు. అనకాపల్లిలో కానీ చూసుకుంటే ఇక్కడ లైట్ బోర్డింగ్ అయితే జరుగుతుంది. అనకాపల్లిలో మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది ఇక్కడ. అనకాపల్లికి మన ట్రైన్ దాదాపు 38 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ వచ్చేసి 2 నిమిషాలు మాత్రమే అయితే ఉంటుంది. అనకాపల్లి నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉన్నది ఎలమంచిలి. మనమైతే ఎలమంచిలికి అయితే చేరుకున్నాము. ఎలమంచిలో చూసుకుంటే ఫ్రంట్ సైడ్ అయితే జనాలు అయితే ఎక్కుతున్నారు. ఎలమంచిలికి మన ట్రైన్ దాదాపు 49 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉన్నది దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. ఎలమంచిలికి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఈరోజు ఇనాగ్రేషన్ కదా, సో ఎలమెంట్స్లో కలిసి కొద్దిగా ఫుల్గానే వచ్చినారు వీళ్ళంతా. మనమైతే ఎలమంచి నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉన్నది సామర్లకోట. మన ఎదురుగా చూసుకుంటే మైసూరు హౌరా సూపర్ ఫాస్ట్ అనేది వస్తుంది, వీక్లీ సూపర్ ఫాస్ట్.
మనమైతే సామర్లకోట జంక్షన్కి అయితే రీచ్ అయినాము. ఇక్కడ కూడా క్రౌడ్ చూసుకుంటే కొద్దిగా ఫుల్గా ఉన్నారు. ఫ్రంట్ సైడ్ ఇక్కడంతా ఫుడ్ అమ్మే వాళ్ళు అయితే ఉన్నారు. సామర్లకోట జంక్షన్లో కానీ చూసుకుంటే దిగినలో కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. అలాగే ఎక్కిన చూసుకుంటే కొద్దిగా ఫుల్గానే ఉన్నారు. బ్యాక్ సైడ్ స్లిప్పర్లో కూడా కొద్దిగా ఫుల్గా అయితే బోర్డ్ అయినారు. అలాగే దివాళ్ళు కూడా చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు సామర్లకోట జంక్షన్లో. సామర్లకోట జంక్షన్ నుంచి మనకు కాకినాడ వెళ్ళడానికి లైన్ అయితే ఉంటుంది. మన ట్రైన్ సామర్లకోట జంక్షన్కి దాదాపు 35 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఇక్కడ స్టాప్ వచ్చేసి 2 నిమిషాలు అయితే ఉండింది, బయలుదేరిపోయింది. సామర్లకోట జంక్షన్ నుంచి అయితే మనమైతే బయలుదేరిపోయాం. నెక్స్ట్ స్టాప్ ఉన్నది రాజమండ్రి. సామర్లకోట కూడా వచ్చేసి SLO. చల్లపల్లి సంతరగచ్చి స్పెషల్ ట్రైన్ ఇది. అబ్బా ఫుల్గా ఉన్నారు క్రౌడ్. ఇంకా హౌరాకు వెళ్ళే ట్రైన్ కదా, ఫుల్గానే ఉంటారు. మనమైతే రాజమండ్రికి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RJY. పక్కన చూసుకుంటే అనకాపల్లి నుంచి సికింద్రాబాద్కి వెళ్ళే స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెషన్ అయితే ఉంది. రాజమండ్రికి మన ట్రైన్ దాదాపు 22 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. ఇక్కడ స్టాప్ ఉన్నది దాదాపు 2 నిమిషాలు అయితే ఉంటుంది. రాజమండ్రిలో చూసుకుంటే దిగులో చూసుకుంటే కొద్దిగా లేట్గా అయితే ఉన్నారు. సో ఫుడ్ ఏమైనా కావాలంటే మనైతే రాజమండ్రిలో తీసుకుంటారు చాలామంది. నేనైతే ప్యాంట్రీ వాల్స్ అయితే తీసుకున్నాను. 130 తీసుకున్నారు. 2 పూరి అలాగే రైస్ అన్నారు. మనమైతే రాజమండ్రి నుంచి అయితే బయలుదేరిపోయినాము. రోడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నాం రాజమండ్రిలో. ఇంకా మనకు చూసుకుంటే చాలా ట్రైన్ అయితే వస్తుంది, దానికోసం అయితే ఉన్నారు క్రౌడ్. రాజమండ్రిలో అయితే మనం అనకాపల్లి నుంచి సికింద్రాబాద్కి వెళ్ళే స్పెషల్ ట్రైన్ అయితే ఓవర్టేక్ చేస్తున్నాము. మనమైతే రాజమండ్రి నుంచి అయితే బయలుదేరిపోయినాము. నెక్స్ట్ స్టాప్ ఉండబోయేది ఏలూరు. దీని కాస్ట్ వచ్చేసి నాకు 130 రూపాయలు అయితే పడింది. దీంతో రైస్ సబ్జీ అయితే ఉంటుంది. రైసు డాలు, ఇందులో సబ్జీ అయితే ఉంటుంది. ఇది పూరి. మనమైతే విజయవాడ జంక్షన్కి అయితే చేరుకున్నాము. విజయవాడ జంక్షన్ రొటేషన్ కోడ్ వచ్చేసి BZA. విజయవాడ జంక్షన్కి మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది. మనమైతే విజయవాడ జంక్షన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ డీబోర్డింగ్ అయితే మాత్రం కొద్దిగా లైట్గా జరుగుతుంది. అలాగే ఎక్కే వాళ్ళు చూసుకుంటే కొద్దిగా లైట్గా అయితే ఉన్నారు. సో మనమైతే కొద్దిగా అయితే స్లీప్ వెళ్తాం. విజయవాడకి అయితే వచ్చింది మన ట్రైన్. మరికి వచ్చేటప్పుడు విజయవాడ నుంచి కూడా అయితే బయలుదేరిపోతుంది. మన పక్కనే కానీ చూసుకుంటే విక్రమసింహపురి అమరావతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెషన్ అయితే ఉంది. కరెక్ట్గా ఆన్ టైం అంటే ఆన్ టైం 6 గంటలకంతా తీయేసినాడు గూడూరు నుంచి. మన పక్కన కానీ చూసుకుంటే కొల్లం నుంచి హైదరాబాద్ ఎక్కడ నాంపల్లో వెళ్ళే స్పెషల్ ట్రైన్ అయితే ఉంది. ఏం మాత్రం డిలే లేదు, ఆన్ టైం అయితే వచ్చేసాడు. బిఫోర్ టైమే వచ్చేసాడు. గూడూరులో అయితే ఉన్నాడు. గూడూరు జంక్షన్లో మన ట్రైన్ వచ్చేసి చాలా ముందుగా అయితే వచ్చేసింది. ఇక్కడ కొంచెంసేపు అయితే పెట్టినారు, మళ్ళీ తీయేసారు మన ట్రైన్ని. గూడూరు జంక్షన్ నుంచి 2 hours మనకు రేణిగుంట వెళ్ళేటప్పుడు మన ట్రైన్ కరువు తీసుకుంటుంది. చాలా బాగుంటుంది ఈ కరువు కూడా.
ఈ కరువు కూడా. కరువు చూడండి ఎంత బాగుందో. ఈ పక్క ఈ సింగిల్ లైన్ కనబడుతుంది కదా, ఈ సింగిల్ లైను ఆ పక్క అయితే గుంతకల లైన్ అయితే ఉంటుంది. సో ఆ లైన్ అయితే కలుపుతుంది. ఆ లైన్ మెయిన్ లైన్ కానీ చూసుకుంటే చెన్నై ముంబై మెయిన్ లైన్లో. ఈ లైన్ మాత్రం మనకైతే 2 కానీ 3 కానీ తీసుకోవాలంటే ఈ లైన్కి అయితే ఎంటర్ అవుతుంది. రేణిగుంట జంక్షన్ వెళ్ళేటప్పుడు కరువు తీసుకుంటుంది మన ట్రైన్. ఈ కరువు కూడా చాలా బాగుంటుంది. ఈ పక్క లైన్ కానీ చూసుకుంటే రేణిగుంట జంక్షన్ నుంచి గుంతకల్ వెళ్ళే లైను, అలాగే చెన్నై ముంబై మెయిన్ లైన్ కూడా ఇవే. అక్కడ ఏదో ట్రైన్ అయితే ఉంది, ఏంటో చూద్దాం. ఈ బ్రిడ్జ్ అయితే ఒక నెల దాకా అయితే క్లోజ్ చేస్తారు. మళ్ళీ 1 మంత్ తర్వాత అయితే ఓపెన్ చేస్తారు ఆ బ్రిడ్జ్ని. కొంచెం ఏదో వర్క్ జరుగుతుంది అనుకుంటా. మన వెనకాల చూసుకుంటే రేణిగుంట అవుటర్లో ఒక ట్రైన్ అయితే నిల్చున్నది కదా, ఆ ట్రైన్ కానీ చూసుకుంటే ముంబై నుంచి ఎంజీఆర్ చెన్నై సెంటర్కి వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అది. మనమైతే రేణిగుంట జంక్షన్కి అయితే రీచ్ అయినాము. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి RU. రేణిగుంట జంక్షన్లో కూడా డీబోర్డింగ్ అయితే మొత్తం కొద్దిగా ఫుల్గానే జరుగుతుంది. ఇక్కడ స్టాప్ ఉన్నది 2 నిమిషాలు. ఆల్రెడీ సిగ్నల్ కూడా ముందుగా అయితే పెట్టాడు. ఇప్పుడే ఎంటర్ అయింది, అప్పుడే సిగ్నల్ కూడా ఇచ్చేసారు మన ట్రైన్కి. రేణిగుంట జంక్షన్కి మన ట్రైన్ దాదాపు 32 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. రేణిగుంట జంక్షన్కి మన ట్రైన్ 6:58కి అయితే రావాలి మార్నింగ్. మన ట్రైన్ 7:30కి అయితే వచ్చింది. 32 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది ఇక్కడికి. మనమైతే రేణిగుంట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. మనకు రేణిగుంట రైల్వే స్టేషన్ బయట కూడా ట్రాన్స్పోర్ట్ అయితే కొంచెం ఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి తిరుమలకి వెళ్ళడానికి, అలాగే బస్సులు కూడా అయితే ఉంటుంది. అండ్ బాయ్ రేణిగుంట జంక్షన్. ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ ఉన్నది మనకు తిరుపతి. ఈ పక్కతే ఎంజీఆర్ చెన్నై సెంటర్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే ఉంది. ముంబై CSMT నుంచి చెన్నై సెంటర్ వెళ్ళే ట్రైను.
ఈ ట్రైన్ కొద్దిగా చిన్నది, అందుకే ప్లాట్ఫామ్ 4కి అయితే అంటున్నారు. రేణిగుంట జంక్షన్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తానే మన ట్రైన్ కరువు తీసుకుంటుంది. తిరుపతికి వెళ్ళేటప్పుడు ఈ కరువు అయితే మొత్తం చాలా బాగుంటుంది. మన లోకమోటి చూడండి ఎంత ముందర అయితే ఉందో. మనమైతే రాజమండ్రి నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ అయితే నేనైతే ఏమైతే చూపించలేదు. నెక్స్ట్ విజయవాడ రోడ్ నేను చూపించినాను. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ స్లీప్ వేసి ఇప్పుడు గూడూరు వచ్చింది వదిలేసాను. సో దీని ముందు నేనైతే డబుల్ డెక్కర్ బ్లాగ్ చేశాను. సో దానివల్ల అది నిద్రలేదు. సో ఇంకా నిద్రపోతే ఇంకా అవదనేసి ఇంక నిద్రపుచ్చినాను. సో మళ్ళీ మన గూడూరు నుంచి మళ్ళీ కంటిన్యూ చేసినాము. అండ్ అలాగే మనం కట్టిన ఫేర్కి కూడా కొంచెం న్యాయం చేయాలి కదా, అందుకే మంచి స్లీప్ అయితే అయినాము. రేణిగుంటలో అయితే కొద్దిగా లేట్గా అయితే దిగినారు. ఈ కొండ మొత్తం శేషాచలం కొండ, అలాగే తిరుమల ఘాట్ రోడ్ కూడా కనబడుతుంది చూడండి ఇక్కడ నుంచి. అది దిగే లైను. అదంతా దిగే లైను కొండ నుంచి. మన కోచ్ డోర్ దగ్గర కలుసుకుంటే సిసి కెమెరా అయితే ఉంది. అలాగే ఇక్కడ ఒక డస్ట్బిన్ అయితే ఉంది. అలాగే హ్యాండ్ వాష్ బేసిన్ కూడా అయితే ఉంది. ఇప్పుడు మనమైతే తిరుపతికి రీచ్ అయినాం. కొంచెం బాగానే ఉంది. అండ్ డెకరేషన్ అనేది మాత్రం మొత్తం ఎగిరిపోయింది నైట్ పుట్టిన స్పీడ్కి. ఈ బోర్డులో చూసుకుంటే తిరుపతి జమ్మూ తావి ఉంది కదా, హంసఫర్. సో దానికి సంబంధించిన ట్రేకే ఇది. ఈ ట్రైన్ ఇప్పుడు క్యాన్సిల్ అవుతూ ఉంది. ఇదంతా చూసుకుంటే తిరుపతి పార్కింగ్ ఏరియా. ఈ పైన గమనించే బ్రిడ్జిగా చూసుకుంటే గరుడ వారితే అది. బ్రిడ్జి పైన బ్రిడ్జ్. ఫైనలీ మనమైతే తిరుపతికి అయితే రీచ్ అయినాము. తిరుపతి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TPTY. ఆ పక్క అయితే బోర్డు అయితే ఉండదు. మన ట్రైన్ ప్లాట్ఫామ్ 1కి అయితే వేసినారు. ఫైనల్లీ మనం అయితే 8-7 కంతా తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. 8:16కి అయితే రావాలి. మన ట్రైన్ 8:07కి అయితే వచ్చేసింది. తిరుపతిలో ప్లాట్ఫామ్ 1 చూసుకుంటే ఎప్పుడూ ఫుల్గానే ఉంటుంది. ఒకసారి తిరుపతిలో చూడండి ఎంత ఫుల్గా అయితే దిగినారో. తిరుపతి ప్లాట్ఫామ్ మొత్తం ఫుల్ అయిపోయింది. అంత క్రౌడ్ అయితే దిగినారు ఇక్కడ. కోచ్ మొత్తం అయితే ఖాళీ అయిపోయింది. ఎవరో ఒక ఈడొచ్చి కూర్చునింది, వాటర్ పట్టు ఆడబెట్టేసి వెళ్ళిపోయింది. సో మెయిన్గా ఈ ట్రైన్లో కానీ చూసుకుంటే బెడ్ రోల్స్ కూడా మొత్తం అయితే కొత్తవి, అలాగే పిల్లోస్ కూడా మొత్తం అయితే కొత్తది. ప్యాకింగ్ అయితే మొత్తం మారైతే ఉంటుంది. నైట్ ఎవరైతే వేసుకోలేదో ఇక్కడైతే పెట్టేసి వెళ్ళినారు, అందుకే నేను కింద అయితే పెట్టుకున్నాను. సో బెడ్ రోల్స్ ప్రొవైడ్ చేసింది మనకు తిరుపతి కోచ్ డిపో, సౌత్ సెంట్రల్ రైల్వేస్, గుంతకల్ డివిజను. లోపల చూడండి ఎంత కొత్తగా అయితే ఉందో. సో 2 బెడ్ రోల్స్ అయితే ఇచ్చినారు. ఎంత కొత్తది అయితే చూడండి. మొత్తం అంత కొత్తదే, కొత్త సర్వీస్ కదా, అన్నీ కొత్తవి అయితే ఇచ్చినారు. ఈ ట్రైన్లో జర్నీ టైం ఇంకా తగ్గిస్తే మనకైతే తిరుపతికి అయితే కొంచెం ముందుగా అయితే వచ్చేస్తుంది.
సో కొన్నిసార్లు ఏమన్నా డిలేగా మన ట్రైన్ నడిచింది అనుకో, ఈ రేణిగుంట నుంచి తిరుపతి దాకా టైమింగ్ అయితే కొంచెం ఎక్కువ అయితే పెట్టాం కదా, సో ఆ టైమింగ్ అయితే కవర్ అయిపోతుంది. సో దానివల్ల మనకైతే రేణిగుంట నుంచి తిరుపతి దాకా అయితే టైమింగ్ అయితే కొంచెం ఎక్కువ అయితే పెట్టినారు. అండ్ ఈ ట్రైన్ మెయిన్గా రావడానికి కారణం ఎవరంటే మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అయితే ఆయన జిల్లా నుంచి తిరుపతి వరకు మొదటి రైడ్ అయితే మనకైతే స్టార్ట్ చేశారు. సో ఇదే ట్రైన్ హౌస్ఫుల్గా నడిస్తే డైలీ కూడా అయితే రన్ అవుతాయి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే శ్రీకాకుళం రోడ్ నుంచి మరైన ప్రాంతాలకు కూడా ఇంకా ట్రైన్ సర్వీస్ అయితే రావాలని మనస్ఫూర్తిగా అయితే మనమైతే కోరుకుంటున్నాం. సో ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీబోర్డింగ్ ఫ్రమ్ తిరుపతి 75 సంవత్సరాల తర్వాత శ్రీకాకుళం జిల్లా ఏర్పడిన తర్వాత శ్రీకాకుళం నుంచి తిరుపతి దాకా మొదటి రైలు అయితే ఇదే శ్రీకాకుళం తిరుపతి హంసఫర్ రైలు అయితే స్టార్ట్ చేశారు.